వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. జంగారెడ్డిగూడెం శ్రీ నూకాలమ్మ అమ్మవారి రజత వస్త్రానికి వెండి సమర్పించిన భక్తులు మరియు శుక్రవార విశేష పూజలు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మనోజ్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ డాక్టర్ రాజన్న సత్యనారాయణ, ఆలయ మేనేజర్ చిటికెల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణ మరియు పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా సకాలంలో వర్షాలు కురిసి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పేసి అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజన్న సత్యనారాయణతో కూడినటువంటి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మరి అమ్మవారికి సుమారు 25 కేజీల వెండి చీరలు తయారు చేయించేటటువంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు స్థానిక చిటికల శ్రీను మంగ కుటుంబ సభ్యులు 10 తులాల వెండిని, కేసరపల్లి వెంకట రంగా సత్యనారాయణ నాగమణి దంపతులు 5 తులాల వెండిని, పూనం శ్రీనివాసరావు ప్రమీలారాణి దంపతులు 5 తులాల వెండిని మరి అమ్మవారికి సమర్పించి ఉన్నారు. మరి వారిని, వారి కుటుంబాలను, వారి వ్యాపారాలను, వారి వ్యవసాయాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. మరి ఇదే విధంగా గ్రామ భక్త మహాజనులందరూ అమ్మవారి వెళ్లి చీర తయారీలో భాగస్వాములు అయి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పేసి కోరి ప్రార్థిస్తున్నాం. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్యాలయ క్షేత్రం నందు ఈరోజు శుక్రవారం సందర్భంగా అమ్మవారికి వేకోజాము నుంచే విశేషంగా శ్రీ సూక్త విధానంగా మరియు లలితా సహస్రనామ కుంకుమార్చన మరియు అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహానికి పంచామృతాభిషేకములు, విశేషంగా సుగంధ జలములచే అభిషేక కార్యక్రమం, తదనంతరం అమ్మవారి యొక్క మూల విరాట్కి ఏకాదశ మంగళ నీరాజనాలు, వేషదర్భాల సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజ మహామంత్ర పుష్పాన్ని సమర్థపూర్వకంగా అమ్మవారికి పూజాధికారులు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఉన్నారు. అదేవిధంగా ఆలయంలో జరిగే చండీ హోమం ప్రతి నెల కూడా మన యొక్క నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో ప్రతి పౌర్ణమికి అమ్మవారికి కళను సంప్రాప్తించడం కోసము, విగ్రహ చైతన్యం కోసము, లోక కళ్యాణార్థం కోసము, భక్తుల మనోభీష్టం కోసం అమ్మవారి యొక్క ఆలయంలో సాయంత్రం 4 గంటల నుంచి చండీ హోమ కార్యక్రమం జరుగుతోంది. రేపు సాయంత్రం 4 గంటల నుంచి అమ్మవారి యొక్క ఆలయ సన్నిధానం నందు చండీ హోమ కార్యక్రమం 65వ చండీ హోమ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క హోమాన్ని దర్శించి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కాకుండా కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆలయ కార్యాలయం నందు సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. శ్రీమాత్రే నమః.